నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. తడమండలం వాటంబేడు గ్రామంలోని వీధులన్నీ పసుపుమయంతో నిండిపోయాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ నెలవల విజయశ్రీ ప్రచారంలో భాగంగా వాటంబేడు గ్రామంలో నాయకులు కార్యకర్తలు కలిసి ప్రచారాన్ని హోరెత్తించారు. దీనిలో భాగంగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామస్తులందరూ కలిసికట్టుగా సైకిల్ గుర్తుపై ఓటు వేసి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి అయ్యే విధంగా చేయాలని నాయకులు కోరారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి చెందిన దివంగత మత్స్యకార నేత బొమ్మన సుందరయ్యకు అభ్యర్థి నెలవల విజయశ్రీ ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు నెలవల సుబ్రహ్మణ్యం, పరసారత్నం, పూతలపట్టు నియోజకవర్గం పరిశీలకులు బొమ్మన శ్రీధర్, తెలుగుదేశం పార్టీ తడమండల నాయకులు బొమ్మన పళని, ఏకాంబరం, ఇతర నేతలు పాల్గొన్నారు. అంటోంది ఆంధ్ర జనత, చైత్రయాత్ర నడుపు నేడు చంద్రబాబు నాయక. అంటోంది ఆంధ్ర జనత, చైత్రయాత్ర నడుపు నేడు చంద్రబాబు నాయక. అహంకార అధికార ఆధిపత్యం ఇంకొద్దని, అవినీతి ధన ప్రీతి అరాచకం ఇక రద్దని, నిజం తెలిసి భుజం కలిపి తెలుగుదేశ ధ్వజం ఎత్తి గజం గజం నీతో నడిచి ఖర్చిస్తూ తెలుగు యువత. అంటోంది ఆంధ్ర జనత, చైత్రయాత్ర నడుపు నేడు చంద్రబాబు నాయక. రేపిస్టుల షాడిస్టుల ఫ్యాక్షనిజం పాలనలో బుసబుసమని విషం కట్టె ముసి నవ్వుల హేళనలు. పాపిస్టుల రేపిస్టుల షాడిస్టుల ఫ్యాక్షనిజం పాలనలో బుసబుసమని విషం కట్టె ముసి నవ్వుల హేళనలు. విల విల బల 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 విలపిస్తూ ఏళ్ళటోళ్ళ మీద ఎత్తి ఏడు దోసిళ్ల మన్ను పోసి నేల తల్లి శపిస్తుంటే ఇంకా భరించలేక ధిక్కరించే ఆంధ్ర జనం ఒక్కొక్కరు అగ్నిగణం. అంటోంది ఆంధ్ర జనత, చైత్రయాత్ర నడుపు నేడు చంద్రబాబు నాయక. తీసకల్తి లిక్కర్లపై కొరడా చలిపించే నాయకుడు చంద్రబాబు నాయుడని, దేశం తల ఎత్తి చూసే కంపెనీలు స్థాపించే భూమి పుత్రుడంటేనే చంద్రబాబు నాయుడని, ఈ తరానికి వచ్చే తరాలకేం చెయ్యాలో తెలిసిన ఒక దార్శనికుడు చంద్రబాబు నాయుడని, తెలుసుకున్న తెలుగు జాతి నేల ఈడినట్టు కదిలి పంచాయతీలో మాజీ సర్పంచ్ వేలూరు చంద్రయ్య ఆధ్వర్యంలో కాదులూరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ తరఫున విస్తృత ప్రచారాన్ని చేపట్టి సూలూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నెలవల విజయశ్రీ గెలుపు కోసం ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి నెలవల విజయశ్రీని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ నాయకులు వల్ల విజయలక్ష్మి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాదులూరు గ్రామస్తులు పాల్గొన్నారు. తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. మహానాడు
రచించెను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం, ఇది ఆంధ్రుడి రోషం. రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నందమూరి ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు. నందమూరి ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు. త్యాగం పాడే రాగం నువ్వు, దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు. స్వార్థం లేని యుద్ధం నువ్వు, ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు. పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే, ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే. తిరుగులేని తెలుగు దళం నువ్వేలే అని తిప్పరమీసం తిప్ప 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 తిప్పరమీసం, ఇది ఆంధ్రుడి రోషం. అందుకే తండ్రి గెలుపు కోసం తనియూరాలు నియోజకవర్గం వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సంజీవయ్య కుమార్తె కిలివేటి సౌజన్య సులూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని 21వ వార్డు నందు చైర్మన్ శ్రీమంత్ రెడ్డి, కౌన్సిలర్ విజయలక్ష్మి నేతృత్వంలో తన తండ్రి సంజీవయ్య గెలుపు కోసం విస్తృత ప్రచారాన్ని చేపట్టి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తన తండ్రి కిలివేటి సంజీవయ్యను అఖండ విజయంతో గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ప్రచారాన్ని చేపట్టింది. ఈ ప్రచారంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చిన ధీయా పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా. సులూరుపేట మున్సిపాలిటీలో మాజీ కౌన్సిలర్ గా పనిచేసినటువంటి ఈవీవి సురేష్ తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీ ప్రధాన నేత కొండేపాటి గంగాప్రసాద్ మాజీ కౌన్సిలర్ ఈవీవి సురేష్ కు తెలుగుదేశం పార్టీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నియోజకవర్గం ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మిత్రుడు అయినటువంటి సురేష్ ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని, ఆయన సేవలు పార్టీకి ఎంతో అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్, ఏజీ కిషోర్, జనసేన పట్టణ అధ్యక్షులు పొన్నా కాటయ్య మరియు ఇతర నేతలు పాల్గొన్నారు. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ప్రపంచం వదిలేస్తాం. ఆయన తన ఎన్నికల మేనిఫెస్టో ద్వారా
రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన భరోసే ఈరోజు రాష్ట్రంలో అనేక మంది యువకులైతే, మధ్యతరగతులు అయితే, మహిళలైతేమి, దళితులైతేమి, మరి అదేవిధంగా వెనుకబడిన కులాల అయితే అందరూ కూడా తండోపతండాలుగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాలి. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే పరిపాలనా అధ్యక్షుడు, అనుభవజ్ఞుని చెప్పని ఒక ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో నలిగిపోయిందని, రాష్ట్రం 20 సంవత్సరాలు ఆర్థికంగా వెనుకబడిపోయిందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరీ దివాలా తీసిందని చెప్పని రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడే కానీ కేవలం 2.5 లక్షల కోట్లు మాత్రమే ఈ సంక్షేమ కార్యక్రమాలకి, ఇతర కార్యక్రమాలకు పెట్టారు. మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ఏమైనట్టు చెప్పని రాష్ట్ర ప్రజలకు ఒక అర్థముగానే ప్రశ్న మరి అందుకే ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏకదాటిగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు యువి సురేష్ గారు నాకు పాత మిత్రుడు, మరి ఆయన కౌన్సిలర్గా పనిచేశాడు. ఆయనకి పట్టణంలో మంచి ఫాలోయింగ్ ఉంది. మరి అదేవిధంగా ఆయన మా తెలుగుదేశం పార్టీ ఈరోజు చేరడం ఆయన సాధారణంగా స్వాగతిస్తున్నాం. మరి అదేవిధంగా రమేష్ గారు అయితే, కిషోర్ అయితే, మాధవ్ అయితే, అందరూ కూడా ఇంకా అనేక మంది శ్రీనివాస్ గారు అయితే అందరూ కూడా ఇక్కడ పట్టణంలో అనేక మంది నాయకులు కలిసి పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరితో యువి సురేష్ గారు కూడా పనిచేసి ఈ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు నియమించిన అభ్యర్థి డాక్టర్ నెలవల్లి విజయశ్రీ విజయం కోసం కష్టపడాలని చెప్పని మరి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై చంద్రబాబు. సూలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నెలవల్లి విజయశ్రీ గెలుపు కోసం మాజీ ఎమ్మెల్సీ బీజేపీ నాయకులు వాకాటి నారాయణ రెడ్డి, తడమండలంలోని చెనుగుంట తదితర ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నెలవల్లి విజయశ్రీ బీజేపీ ఎంపీ వరప్రసాద్ గెలుపు కోసం విస్తృత ప్రచారాలను చేపట్టారు. ఇప్పుడు ఆ దృశ్యాలను మనం ఎస్ఎస్ న్యూస్ లో చూద్దాం. నేను శ్రీకారం చేస్తానన్నటువంటి విషయాన్ని నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. నాకు తెలుసు అక్కడక్కడ మా పిల్లకాయల దగ్గర కొంచెం మొదలుగా ఇచ్చేదేను 4 మాటలు మాట్లాడించేది ఏమో వస్తుంది అనేసి పెద్ద హీరో ఇది. నేను నాకు తెలియదు తెల్లారులు స్కూల్ కొడుతూ వస్తారనే వాళ్ళు వెనక ఏమున్నారనేసే అంత మూర్ఖుని కాదు. నా పిల్లకాయలు నేనే ఇబ్బంది పెట్టేవాడిని కాదు. దిగిన తర్వాత వస్తుంది అంతా జ్ఞానోదయం వస్తుంది. దిగిన తర్వాత ఈయన మనకేం చేశాడు, మన ఇంటికి ఏం చేశాడు, మన గ్రామానికి ఏం చేశాడు అనేది అందరికి కూడా తెలుస్తాయి. ఎవరో ఒక ఊరికి మాట్లాడినంత మాత్రాన నేను భయపడతానా? ఇంత దూరం ఢిల్లీ దాకపోయి అమిత్ షా కావచ్చు, మోడీ గారు కావచ్చు, అన్ని దగ్గరలకి కేంద్ర మంత్రులతో ఎక్కడికైనా వెళ్ళి మన ప్రాంతానికి నిధులు కావాలని చెప్పి గట్టిగా తీసుకొచ్చేదానికి గొంతుంది. మీరందరూ ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఉంది. నేను ఈ ప్రాంతంలో ఉన్నాను అంటే ఎప్పటికైనా కూడా సరే, నేను ఈ ప్రాంతంలో ఉన్నాను అంటే మదరా వాళ్ళు మాట్లాడతాం, మనం మాట్లాడదాం. ఎందుకు మాట్లాడేది? స్వర్ణాంధ్రప్రదేశ్, తప్ప ఆంధ్రప్రదేశ్ రాజధాని చేసినటువంటి పరిస్థితి తీసుకొచ్చావు. ఏంట్రా తర్వాత చూస్తున్నా. అధికారంలో ఎవరున్నారు? ఇంకులే రాజధాని కూడా లేకుండా చేశాడు. ఈ రోజున పిల్లలు, చదువుకున్న పిల్లలు ఉన్నారు. మన రాజధాని ఏదమ్మా? ఏ లేదు, 3 రాజధానులు అంట. ముచ్చటగా ఈయన వచ్చాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈయన స్వర్ణాంధ్రప్రదేశ్ అనేసి చెప్పారనేసి. అధికారంలో నువ్వు ఉన్నావు, అధికారంలో నువ్వు ఉన్నావు. నేనే చెప్పేది అధికారంలో నువ్వు ఉన్నావు. సిగ్గులేనికి అధికారం ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి నాయుడు వాళ్ళ అధికారంలో ఏం చేశాడు? అక్క చెల్లెలకి మందు మొత్తం ఆపేసి అందరికీ కూడా ఎవరికి లేకుండా చేసి మీ దగ్గర టికెట్లు, మీ దగ్గరికి అధికారంలోకి టికెట్లకు వస్తానని చెప్పాడే, మళ్ళా ఓట్లకు వస్తానని చెప్పాడే. మరి ఏం చేశాడు? అంచెలంచెలుగా పెంచుకుంటూ ఎవరో
ఎంత ఉండిందా మందు? ఆ రోజు ఎంత ఉండింది మందు? ఎంత ఉండింది ఆ రోజు మందు? 80 రూపాయలు సార్. 80 రూపాయలు. 50 కావాలి. 80 ఉండింది నాకు తెలిసి రాకుండా. 80 రూపాయల మందుని ఈ రోజు 180 రూపాయలు ఒక బ్రాండ్, 200 రూపాయలు ఒక బ్రాండ్ చేశాడు మహాశయుడు. 250 రూపాయలు కూడా ఒక బ్రాండ్. అక్క చెల్లెలకి అమ్మఒడిని ఇచ్చాడు. సాయంత్రం మరుసటి 3 రోజుల్లో అమ్మఒడి ఎట్టపోయిందంటే బ్రాండ్ చదువుపోయింది. ముందేం చెప్పాడు? 3,000 కూడా 1000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు మీకు అందించాలనేటువంటి ఆలోచనతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ చూస్తూ ఉన్నాం గ్రామాల్లో ఎక్కడ చూసినా సరే ఇసుక అమ్మేయడం, మద్యం అమ్మేయడం అన్నా సరే ఈ రోజున మనం అందరం కూడా ఆలోచించాల్సింది ఒక్కటే, పని చేసేటువంటి వ్యక్తుల్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నేను తప్పు చేసినా కూడా సరే తిరిగి మీరు అడగాల్సినటువంటి బాధ్యత ఉంది. నేను తప్పు చేసినప్పుడు మీరు అడగాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది అని చెప్పని అనుకుంటా ఉన్నాను. నేను ఎవరైనా చిన్నలో తమ్ముళ్ళు ఏదన్నా మాట్లాడినా కూడా గట్టిగా తిరిగి మాట్లాడతానే కానీ వాళ్ళని శాసించి వాళ్ళని రేపు ఇబ్బంది పెట్టాలనేటువంటి మనస్తత్వం నాకు ఎప్పుడూ ఉండదు. తెలిసో తెలియక మాట్లాడారు, కొంతమంది మత్తులో మాట్లాడారు. కానీ మత్తు అయినా ఏదైనా కూడా సరే మనం అడిగేటప్పుడు ప్రతి మాటని కాస్త దృష్టిలో పెట్టుకుని మాట్లాడాల్సినటువంటి బాధ్యత. భారతీయ జనతా పార్టీ తిరుపతి లోక్సభకు పోటీ చేస్తున్న అభ్యర్థి డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ రావు సూలూరుపేట మండలం పరిధిలోని తూర్పు తీర ప్రాంతాల్లోని గ్రామాల్లో తన ప్రచారాన్ని నిర్వహించారు. ఒకవేళ తనను గెలిపిస్తే తూర్పు తీర గ్రామాలకు కావలసిన రోడ్లు, మంచినీటి సౌకర్యం మరియు పులికాటు ముఖద్వారాలు వంటి ప్రధాన సమస్యలను తాను గెలిచిన మొదటి సంవత్సరంలోనే అనుమతులు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తూర్పు తీర గ్రామాల పెద్దలు గోపాలకృష్ణయ్య, సూలూరుపేట రూరల్ తెలుగుదేశం అధ్యక్షుడు కొక్కు శంకరయ్య మరియు రాజసులోచనమ్మ, భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరణి విజయభాస్కర్ రెడ్డి, కృష్ణారెడ్డి, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. మా సంతూరు పేర్నాడు, నేను రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్. ఈ ఏరియాకి నాకు తెలిసి అనుభవంలో ఒక ఎంపీ గారు 5 సార్లు ఏకైకంగా వచ్చి పేర్నాడు వరప్రసాద్ రావు. మేము మా ఈ గ్రామాలకి ఈరోజు నీళ్లు తాగుతామంటే అనుకుని నేను మొదటి నుండి కూడా మాకు రోడ్డు కావాలంటే నేను దయచేసి చెప్పేది ఏంటంటే అందుకు పార్టీలు కాదు, వరప్రసాద్ గారు వస్తే తప్ప నాకు తెలిసి జన్మలో రోడ్డు నాకు ఆయన మొట్టమొదట ఏం చెప్పానంటే ఆయన గెలిచిన తర్వాత మా ఊరికి రోడ్డు కావాలా, మా ఊరికి నీళ్లు కావాలని చెప్పినాను అనమాట. ఆ స్నేహ ధర్మంతో ఇప్పుడు కూడా ఆయనకి ఇంత బిజీగా ఉంటే ఆ షెడ్యూల్డ్ వచ్చారు. కాబట్టి ప్రజలకు నేను ఏంటంటే మన ఏరియాకి పార్టీలు అనుకోకుండా మనకు రోడ్డు రావాలంటే ఏకైకంగా వరప్రసాదరావు వస్తే తప్ప ఈ ఏరియాకి కానీ రోడ్డు రాదు. అందువల్ల నేను చెప్పాను ప్రజలకు అందరూ ఇక్కడ ఏంటంటే ఓటు వేయకూడదని ఒక ఆలోచనలో మన ప్రజలు ఉన్నారు. అది తప్పది, వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవాలి. వేనాడోళ్ళు మా వాళ్ళు కూడా స్ట్రైక్ చేశారు. ప్రస్తుతానికి ఇప్పుడు మాకు వెంకటేశ్వర, తిరుపాలు, శంకరయ్య వీళ్ళంతా ఉన్నారు. నాకేంటంటే నాకేం పార్టీలేం కాదు, మా ఏరియాకి రోడ్డు కావాలంటే ఆ మిత్రుడు వరప్రసాదం గెలిపిస్తే తప్ప ఇంకా జన్మలో కూడా ఈ ఏరియాకి రోడ్డు రాదు. అందువల్ల చెప్పేదంటే ఓట్లు సైకిల్ మీద వేయండి బీజేపీకి. ఎందుకంటే మోడీ గారు వస్తేనే మన దేశం బాగుపడుతుంది. ఎందుకంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఆయనేమి ఏ వర్గాలకి ఇది కాదు, మన హిందూ సాంప్రదాయం ప్రకారం మోడీని గెలిపిస్తారా. వరప్రసాద్ గెలిస్తే మోడీ గెలిచినట్టు, విజయశ్రీ గెలిస్తే చంద్రబాబు నాయుడు గెలిచినట్టు. చంద్రబాబు విషయం ఈ రోజు పెన్షన్లు వస్తున్నాయంటే నందమూరి తారక రామారావు 1983 అయినప్పుడు 30 రూపాయలు పెట్టాడు పెన్షన్, 30 రూపీస్. ఆ ఘనత అయింది. తర్వాత చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీలు పెట్టాడు. ఈ రోజు నా అప్పుడు అమెరికాలు ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు విధంగా పొదుపు లక్ష్యం కూడా చంద్రబాబు నాయుడు పెట్టినాడు. కాబట్టి నేను వేరే పార్టీ విమర్శించను. మనకు రోడ్డు కావాలంటే మా మిత్రుడు, మా శ్రేయాభిలాషి మీరు ఏ పార్టీలు అనుకోకుండా ఆయన గెలిపించి చేశారంటే ఈ రోడ్డు నిర్మించేదానికి నేను సాయశక్తులు ఆయన సాయశక్తులు చేస్తారని ప్రకటిస్తున్నాను. తూర్పు తీర ప్రాంతాల గ్రామాలకి తడ కానివ్వండి, సూలూరుపేట కానివ్వండి, వాకాడు కానివ్వండి,
అలాగే దొరవాసత్రం కానివ్వండి, ముత్తుకూరు కానివ్వండి, వెనకాలన్న దేవాలయం సాక్షిగా మేము తెలియజేస్తున్నా. మొదటి సంవత్సరంలోనే ముఖ ద్వారాలు తెరిపించి పులికాట్ లేఖకి నేను మేలు చేసి మత్స్య సంపద పెంచేటట్టుగా చేస్తా. అదే స్పీడ్లో మొదటి సంవత్సరంలోనే అటకాంతిప్ప సర్కిల్ నుంచి రాగనపట్ల వరకు 9 కిలోమీటర్ల రోడ్డు, అలాగే అటకాంతిప్ప నుంచి వేనాది వరకు కూడా 10 కిలోమీటర్ల రోడ్డు నేను తీసుకొస్తా. అలాగే వనపాలెం నుంచి నవాబ్పేట వరకు 11 కిలోమీటర్లు కూడా బీటీ రోడ్డు తీసుకొస్తానని వాకాలు తడమండలం కొండూరు గ్రామ పంచాయతీ పరిధిలో తెలుగుదేశం పార్టీ ప్రధాన నాయకుడు శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో అభ్యర్థి విజయశ్రీ ప్రచారాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా విజయశ్రీకి క్రేన్ సహాయంతో భారీ గజమాలతో సత్కరించడమే కాకుండా గ్రామంలో భారీ ర్యాలీని నిర్వహించారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించమని గ్రామ ప్రజలను అభ్యర్థించారు. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు, శ్రీరాముని తీరు. అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు. ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం. మీ కత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం. నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం. మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. రైతు కన్నీళ్లతో తడుస్తున్నది కథ పొలము, యాడున్నదయ్యను గట్టిన పోలావరము. గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము, పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము. నీ దొంగ పాలన ఎహ పొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా. దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం. దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. నిన్న జరిగిన తిరుపతి బహిరంగ సభలో బ్రాహ్మణ సంక్షేమం గురించి నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనలకు సులూరుపేటలోని గాయత్రి బ్రాహ్మణ సేవా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో టీడీపీకి సంఘీభావం తెలపడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం కలిసి
బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుకు చంద్రబాబు నాయుడు సుముఖంగా ఉండటంతో పాటు ఆలయాల్లో ట్రస్ట్ బోర్డు ఏర్పాట్లు తనను కూడా భాగస్వాములు చేస్తామని ప్రకటించడం హర్షణీయమని స్థానిక బ్రాహ్మణులు తెలిపారు. మల్లికార్జున శర్మ ఈ విషయం మాట్లాడుతూ రాష్ట్రంలో 13 లక్షల మంది బ్రాహ్మణులు ఉన్నారని, ఒకవేళ గెలిపించే శక్తి లేకపోయినా ఓడించే శక్తి తమకు ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో సూలూరుపేటలోని 340 బ్రాహ్మణ కుటుంబాలు ఏకగ్రీవంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నెలవల విజయశ్రీకి మద్దతు ప్రకటించి ఆమె విజయానికి తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య సేవా సాంస్కృతిక కన్వీనర్గా ఈ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యంగా బ్రాహ్మణులను ఉద్దేశించి మరి నిన్న జరిగినటువంటి తిరుపతి మీటింగ్లో నారా చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ సంక్షేమం గురించి, అభివృద్ధి కార్యక్రమాల గురించి వారు మాట ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ని పునరుద్ధరించడం మరియు బ్రాహ్మణులకు సంబంధించినటువంటి జీతభత్యాలలో 10,000 ఉన్నటువంటి జీతాలని 15,000 చేయడం, 5,000 ఉన్నటువంటి జీతభత్యాలని 10,000గా నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా దేవాలయాల్లో కమిటీ సభ్యులుగా ప్రతి ఒక్క బ్రాహ్మణుల్ని ఒకరిగా నియమితులు చేస్తామని సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి పాదాల సాక్షిగా వారు మాట ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా గత తెలుగుదేశం పార్టీ హయాంలో మరి బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వహించి అందులో ఎంతోమంది విద్యార్థులు, వృద్ధులకి చేతినిచ్చి వారు ఆర్థికంగా స్థిరపడడానికి వారు తోడ్పడడం జరిగింది. మరలా ఆ బ్రాహ్మణ కార్పొరేషన్ పునరుద్ధరించాలని మాట ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మతపరమైనటువంటి బానిసత్వం వహిస్తున్నటువంటి బ్రాహ్మణుల్ని వారికి ఉన్నతమైనటువంటి గౌరవాన్ని ఇవ్వడం కోసంగా దేవాలయాల్లో కమిటీ సభ్యులుగా నియమించి వారిని గౌరవంగా సమాజంలో నిలబెట్టాలని తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్యకు సంబంధించి అన్ని నియోజకవర్గాల తరఫున తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అలాగే సూలూరుపేటలో శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సమైక్య తరఫున బ్రాహ్మణ సభ్యులందరూ కూడా ఉన్నటువంటి 325 కుటుంబాలు ఒకే మాటగా ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతు ఇచ్చి వారిని విజయం దిశగా తీసుకెళ్లడానికి తోడ్పడతామని మాటిస్తూ, అంతేకాకుండా బ్రాహ్మణ సంఖ్య ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 13 లక్షల మంది పైగా ఉండడం జరిగింది. బ్రాహ్మణులు గెలిపించేటువంటి శక్తి లేకుండా ఓడించేటువంటి శక్తి అయితే బలంగా ఉంటుంది. ఈ క్రమంలో బ్రాహ్మణుల తెలుగుదేశం పార్టీని గెలిపించే దశగా ముందుకు పోతామని మాటిస్తున్నాం. జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారు జై చంద్రబాబు, జై జై చంద్రబాబు నాయుడు గారు, రాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముఖ్య ప్రదాత చంద్రబాబు నాయుడు. జై జై చంద్రబాబు నాయుడు, జై జై చంద్రబాబు, జై తెలుగుదేశం పార్టీ, జై జై తెలుగుదేశం, జై అన్న ఎన్టీఆర్. అందరికీ నమస్కారం. ఈరోజు సూలూరుపేట పట్టణంలోని బ్రాహ్మణ సోదరులందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే గౌరవం, అభిమానం, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారి మీద ఉండే ప్రేమతో ఈరోజు తెలుగుదేశం పార్టీకి వాళ్ళ సంఘీభావం తెలియజేసినందుకు వారికి నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ ఒక్కొక్క పేరు ఉంటున్నాను. మరి నిజంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలోని బ్రాహ్మణ సోదరులకు, పూజారులకు అందరూ కూడా సముచిత స్థానం కల్పించి మరి వారి యొక్క ఆర్థిక అభివృద్ధికి, సామాజిక అభివృద్ధికి పాటుపడిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మరి గత 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బ్రాహ్మణ కార్పొరేషన్ అంటూ ఏర్పాటు చేయకుండా
బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి బీసీలతో కలుసుకోండి అని చెప్పని ఆయన వాళ్ళని చిన్న చూపు చూశాడంటే నిజంగా మాకందరూ కూడా ఇతర కులాలస్తులకు కూడా బాధేసింది. ఈ సమాజంలో బ్రాహ్మణులకు ఒక సముచిత స్థానం, వారు వివాదాలకు అతీతులు, రాగద్వేషాలకు అతీతులుగా ఉంటారు. ఏదైనా తమకు సోచిన మంచిని తెలియజేస్తారే కానీ ఎవరితో కూడా వివాదం లేదా ఏ ఒక్కరితో కుట్రలు చేసే తత్వం వాళ్ళకి కాదు. మరి అలాంటి బ్రాహ్మణ సమాజాన్ని కించపరుస్తూ బీసీలతో వాళ్ళ కార్పొరేషన్ ఏకం చేయడం అంటే నిజంగా ఇది గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు కూడా అగదవనంగా చేయలేదని చెప్పని కూడా మేము అనుకుంటున్నాం. మరి ఇక్కడున్న రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణ సోదరులందరూ కూడా వాళ్ళ కుటుంబాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి బాసటగా ఉండాలని చెప్పని నిర్ణయం చేసుకున్నారని తెలుస్తూ ఉంది. మరి ఆ నేపథ్యంలో మన సూలూరుపేట పట్టణంలో ఉండే బ్రాహ్మణ కుటుంబాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించడానికి నా కుమార్తె డాక్టర్ నెలవల విజయశ్రీ శాసనసభ్యురాలుగా పోటీ చేస్తుంది కాబట్టి ఆమెను ఆశీర్వదించడానికి వాళ్ళందరూ సంఘీభావం తెలియజేసినందుకు, వారి మద్దతు తెలియజేసినందుకు నేను మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సూలూరుపేట పట్టణం శాంతికి మూలమైంది. మరి ఎంత అరాచకాలు జరుగుతున్నాయో, ఏ విధంగా కొట్లాటలు వైసీపీ నాయకులే కొట్లాటలు జరుగుతున్నాయో ఒకసారి సూలూరుపేట పట్టణంలోని ఓటర్ మహాశయుల్ని సోదరులను అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో సూలూరుపేట పట్టణంలోని ఓటర్ మహాశయులు అందరి ఆశీర్వాదంతో, పెద్దల ఆశీర్వాదంతో మా కుమార్తె డాక్టర్ నెలవల విజయశ్రీ శాసనసభ్యురాలుగా అయితే ఇక్కడ శాంతిని కాపాడేదానికి ఎక్కడ ఎలాంటి అల్లర్లు గొడవలు జరగకుండా రౌడిజాన్ని ఉక్కుపాదంతో అణిచేదానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తుందని చెప్పని కూడా మేము తెలియజేస్తూ, మరి ఇక్కడ రౌడిజం పెరిగిపోయింది. మరి అదేవిధంగా అసాంఘిక శక్తులు ఎక్కువ అవుతూ ఉన్నాయి, అసాంఘిక కార్యక్రమాలు కూడా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా ఉక్కుపాదంతో తప్పకుండా ఇంకో 2 మాసాల్లో అణస్తామని చెప్పడం కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి ఈ యొక్క మల్లికార్జున గారి ఆధ్వర్యంలో సోదరులందరూ కూడా పెద్దలందరూ కూడా నా కుమార్తెను ఆశీర్వదించడానికి ఇచ్చేసినందుకు వారికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై చంద్రబాబు. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం.